శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలోని 985వ నామము అంబా. ఈ నామానికి అర్థం ఏంటి అంటే మాతృస్వరూపము. జగన్మాత ఈ సమస్త బ్రహ్మాండాల్ని, ఖగోళ విశ్వాన్ని, చతుర్దశ భువనాలను, సమస్త దేవతాగణములను, 84 లక్షల చరాచర జీవరాశులను, స్థావర జంగమాదులను సృష్టించిన తల్లి కాబట్టి వసన్యాది వాగ్దేవతల అమ్మవారిని అంబా అనే నామంతో కీర్తించారు. త్రిగుణాలకు, ఆ త్రిగుణములతో కూడుకుని ఉన్న ఈ సమస్త విశ్వమునకు తల్లి ఆ జగన్మాత. తంత్రశాస్త్రము ఏం చెప్పిందంటే మంత్రజీవ అని వివరించింది. తేజస్సునకు కారణము, శక్తి రూపములకు, విశ్వమునకు కారణములైనవి 3 గుణాలు. వానికి కారణమైన శక్తి రూపముల అనుసంధానమే మంత్రవీర్యము. అదే మంత్రములకు జీవము అని చెప్పబడు చేత అంబా అనే నామానికి సమస్త కోటి అంటే 7 కోట్ల మహామంత్రములకు కన్న తల్లి అని అర్థం వచ్చిందనమాట. జగన్మాత నివాస స్థానమైన మణిద్వీపంలో సప్తకోటి మహామంత్రములు కూడా ఆ పరమేశ్వరుని కీర్తిస్తూ ఉంటాయి. తేజోమూర్తులైన త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, త్రిశక్తులైన లక్ష్మీ పార్వతీ సరస్వతులను కన్న తల్లి ఆ జగదంబ. అటువంటి సమస్త విశ్వమును కన్న తల్లిని మహాకవి పోతన ఎంత అద్భుతంగా వివరించారు అంటే, అమ్మల గన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ, సురారులమ్మ, కడుపారడి పుచ్చినియమ్మ, తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్మల నుండి అమ్మ, దుర్గామాయమ్మ కృతాబ్ది ఇచ్చుట, మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ అని కీర్తించారు. దుర్గాదేవి తల్లులందరికీ తల్లి, సప్త మాతృకలను కన్న తల్లి, ముల్లోకాలకు మూలమైన లక్ష్మీ సరస్వతి పార్వతులకే మూలమైన తల్లి, అందరూ అమ్మల కన్నా అధికురాలైన మహాతల్లి. రక్కసి ముక్కలను ఆడగించిన యమ్మ, నమ్ముకున్న దేవతామనుల తల్లులు నిండు మనసులతో నివసించే తల్లి అన్నమాట. అట్టి మా అమ్మ దయాసముద్రి అయ్యి నా భాగవత ఆంధ్రీకరణ ప్రణీత ముందు కవిత్వంలో గొప్పతనమును, పటుత్వమును సమృద్ధిగా ప్రసాదించుగాక. విశ్వజన్ని నా తల్లి గురించి పోతన గారు అంత మధురంగా రాశారు. ఎంత అజరామరం, మధురాతి మధురం, ఆ మహిమాన్వితమైన భావన కదండి. కాళిదాసు మహాకవి మాతృస్వరూపమైన జగన్మాత లలితాంబకను తన రఘువంశ కావ్యంలో మంగళ శ్లోకంతో శబ్ద బ్రహ్మముగా ఆరాధించారు. శబ్దము అర్థము వలె నిత్య సంబంధం కలిగిన వారు, సమస్త లోకములకు తల్లిదండ్రులైన వారు అయిన పార్వతీ పరమేశ్వరులను శబ్దార్థ జ్ఞానమును ప్రసాదించుటకై వేడుకొంచున్నాను అంబా అని వసన్యాది వాగ్దేవతల చేత కీర్తింపబడిన మాతృమూర్తికి మనసారా మనం నమస్కరించుకోవాలి. 6 పర్యాయములు భూప్రదక్షిణ చేసిన దాంతో, 10,000 పర్యాయములు కాశీయాత్ర చేసిన దాంతో, అనేక పర్యాయములు సముద్ర స్నానం చేసిన దాంతో సమానం. అటువంటి తల్లిని వసన్యాది వాగ్దేవతల అంబా అనే నామంతో కీర్తించడంలో అతిశయోక్తి ఏముంది? సృష్టికర్త అయిన బ్రహ్మదేవుని నుంచి అతి చిన్నదైన కీటకం వరకు ఈ సకల జీవులను కన్న తల్లి అంబా. పరబ్రహ్మ స్వరూపుడు, సాక్షాత్ లలితా స్వరూపుడు అయిన శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలోని 9వ అధ్యాయమైన రాజవిద్య రాజగుహ్యయోగంలో 17వ శ్లోకంలో ఏ విధంగా వివరించారు అంటే, ఈ జగత్తుకి నేనే తండ్రిని, జగత్తుకి నేనే తల్లిని కూడా, సంరక్షకుడిని, పితామహుణ్ణి నేనే. సృష్టి అనేది భగవంతుడి నుంచి ఉద్భవిస్తుంది, అందుకే ఆయన దానికి తండ్రి. సృష్టికి ముందు ఆయన అవ్యక్తమైన భౌతిక శక్తిని తన ఉదరంలో దాచుకుంటాడు. కాబట్టి ఆయన జగత్ సృష్టికి తల్లి అయ్యాడు. ఆయనే ఈ విశ్వ సృష్టిని నిర్వహించేవాడు, పోషించేవాడు. అందుకే ఆయన దానికి సంరక్షకుడు. సృష్టికర్త బ్రహ్మదేవుని తండ్రి కనుక ఆయన ఈ సమస్త విశ్వానికి పితామహుడు. జగన్మాతను అంబా అని వసన్యాది వాగ్దేవతలు కీర్తించడంలో ఇంకొక ఉద్దేశం ఏంటి అంటే, ఆ తల్లి సకల శబ్ద ప్రపంచమునకు మూలమైన వేదజన్ని. సమస్త వేదములు, శాస్త్రములు, భాషలు పరాశక్తి నుండే కదా ఉద్భవించాయి. ఈ విధంగా సమస్త చరాచర జీవరాశులకు, సమస్త దేవతాగణమునకు, వేదములకు జనని అయిన పరబ్రహ్మ స్వరూపిణి అయిన జగన్మాతను మనల్ని అందరినీ తన మాతృభావంతో కరుణించి చల్లగా చూసి అనుగ్రహిస్తూ ఉంటుంది. తేజోమూర్తులైన త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, త్రిశక్తులైన లక్ష్మీ పార్వతీ సరస్వతులకు కన్నతల్లి, 84 లక్షల జీవరాశులను కన్నతల్లి, సప్తకోటి మహామంత్రములకు, చతుర్వేదములకు, శాస్త్రాలకు, భాషలకు కన్నతల్లి.
కాబట్టి అంబా అనే నామంతో మనం కనుక స్మరిస్తూ ఉన్నట్లయితే ఇంతమందిని కన్న తల్లి, అందులో మనం కూడా ఉన్నాం కదా, అమ్మ అని పిలిస్తే రాధా పరిగెత్తుకుంటూ వస్తుంది. శ్రీమాత్రే నమః.